వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము కాన్ఫిగరింగ్ ఎస్ఎన్ఎస్ పుష్ నోటిఫికేషన్స్ ఆన్ S3 బకెట్ ఈవెంట్స్ అనే హెడ్డింగ్ తోటి ఇక్కడ ఒక డయాగ్రామ్ని ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాము. ఒక డెవలపర్ అలాగే ఒక మేనేజర్ ఉన్నాడు. ఈ డెవలపర్కి మేనేజర్కి ఒక ఎస్ఎన్ఎస్ ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ డెవలపర్కి వెళ్ళాలి. అలాగే ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చేసి మేనేజర్కి మొబైల్కి వెళ్ళాలి, మేనేజర్ మొబైల్కి. ఇది టాపిక్ ఎస్ఎన్ఎస్కి. ఇక్కడ మన AWS కన్సోల్లో ఉన్నాము. ఈ AWS కన్సోల్లో ఎవరైనా యూజరు అంటే నేనే యూజర్ని అనుకుంటే నేను వచ్చేసి ఎప్పుడైనా ఫైల్ని S3 బకెట్కి అప్లోడ్ చేసినప్పుడు ఏ ఫైల్ అయినా లేకుంటే వెబ్ అప్లికేషన్ అయినా S3 బకెట్కి అప్లోడ్ చేసినప్పుడు ఆ అప్లోడ్ చేసినటువంటి మెసేజ్ అనేది ఇక్కడ డెవలపర్కి అలాగే మేనేజర్కి ఇద్దరికీను ఒక మెసేజ్ అనేది నోటిఫికేషన్ అనేది వెళ్ళాలి. దానికోసం ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాము. ఒక AWS కన్సోల్లో S3 సర్వీస్ని ఎస్ఎన్ఎస్ సర్వీస్ని రెండిటిని యూజ్ చేసుకుంటున్నాము. యూజర్ వచ్చేసి ఫైల్ని S3 సర్వీస్లోకి అప్లోడ్ చేస్తున్నాడు. బకెట్లోకి ఒక బకెట్ క్రియేట్ చేసుకొని అందులోకి ఫైల్ అప్లోడ్ చేస్తున్నాడు. ఈ ఫైల్ని ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ ద్వారా మనం డెవలపర్కి మేనేజర్కి నోటిఫికేషన్స్ పంపిస్తాం. ఇది కాన్సెప్ట్. ఇక ఎస్ఎన్ఎస్ టాపిక్ పాలసీ అనేది ఎస్ఎన్ఎస్ టాపిక్ని S3 బకెట్ యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఎస్ఎన్ఎస్ టాపిక్ పాలసీని జనరేట్ చేయాలి. అందుకోసం ఇక్కడ ఎస్ఎన్ఎస్ పాలసీ పర్మిషన్స్ లాంటిది ఇది. ఈ పాలసీని జనరేట్ చేసినప్పుడు మాత్రమే S3 బకెట్ తోటి ఎస్ఎన్ఎస్ టాపిక్ని మనం నోటిఫికేషన్స్లో పంపించగలం. ఇక ఎలా చేయాలో చూద్దాము. AWS కన్సోల్లో ఉన్నాను. ఈ AWS కన్సోల్లో మనకు S3 ఒక సర్వీస్ కావాలి. అలాగే S3 సర్వీస్ ఎస్ఎన్ఎస్ సర్వీస్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ S3 అండ్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండిటిని తీసుకుంటే మన AWS అకౌంట్లో నుంచి ఈ రెండు సర్వీసెస్ని ఓపెన్ చేశాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే S3లో ఒక బకెట్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎటువంటి బకెట్స్ లేవు. క్రియేట్ బకెట్ ఇక్కడైనా తీసుకోవచ్చు. మీరు రెడ్ కలర్లో కనిపిస్తున్న దగ్గరైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బకెట్ నేమ్ ప్రొవైడ్ చేస్తాను. డిఫరెంట్గా ఇస్తాము. యూనిక్ నేమ్లో ఇస్తాము. ఇక్కడ బకెట్ నేమ్ 00 యూనిక్ బకెట్ నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ నేను బకెట్ నేమ్ ఇచ్చాను. ఇక ఈ కన్సోల్ అంతా చేంజ్ చేసేసాడు. అసలు క్రియేట్ బకెట్ ఇస్తున్నాను. నేను డిఫాల్ట్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ వర్షన్స్ ఏవి యూజ్ చేయట్లేదు. జస్ట్ బకెట్ ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ నాట్ పబ్లిక్ అని చూపిస్తుంది. అంటే పబ్లిక్ చేయలేదు. పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాన్సెప్ట్కి. ఇక్కడ బకెట్ అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ టాపిక్లోకి వెళ్తాం. ఎస్ఎన్ఎస్ టాపిక్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో కూడా టాపిక్ ఎలా క్రియేట్ చేయాలి, టాపిక్ తోటి నోటిఫికేషన్స్ ఎలా పంపించాలి, లాంబ్డా ఫంక్షన్కి అలాగే ఈమెయిల్ ఎస్ఎంఎస్కి చూసాము. ఇప్పుడు క్రియేట్ టాపిక్ తీసుకొని స్టాండర్డ్ తీసుకుంటాం. స్టాండర్డ్ తీసుకొని నేమ్ ఇస్తాం. ఇక్కడ నేమ్ S3 ఈవెంట్స్ అని ఇస్తున్నాను. డిస్ప్లే నేమ్ కూడా సేమ్ ఇస్తాను. నెక్స్ట్ ఈ టాపిక్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ టాపిక్లో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ S3 మేనేజ్మెంట్ కన్సోల్కి వెళ్ళి ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి బకెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్, పర్మిషన్స్, మెట్రిక్స్ ఇవన్నీ నేను 20 days బ్యాక్ డిఫరెంట్గా ఉండేది స్క్రీన్స్ అన్నీ ఇప్పుడు చేంజ్ చేసేసాడు. ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత
మనం వర్షనింగ్ ట్యాగ్స్, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. క్లౌడ్ ట్రయల్, ఈవెంట్ నోటిఫికేషన్లోకి వెళ్ళాలి. ఈవెంట్ నోటిఫికేషన్ ఇక్కడ ఎంప్టీగా ఉంది. క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్ ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఈ ఈవెంట్ నోటిఫికేషన్కి ఒక నేమ్ ఇస్తాము. ఈవెంట్ నేమ్ ఇక్కడ అప్లోడ్ నోటిఫికేషన్స్ అని ఇచ్చాను. ఇంకా మనకు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏదైనా ఉన్నట్లయితే మనం ఇక్కడ అప్లై చేయవచ్చు. ఈవెంట్ టైప్స్లో మనం పుట్, పోస్ట్, కాపీ, మల్టీపార్ట్ అప్లోడ్, కంప్లీటెడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ ఈవెంట్స్ని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఎటువంటి ఈవెంట్ టైప్స్ని నేను క్రియేట్ చేయట్లేదు. ఆల్ ఆబ్జెక్ట్ డిలీట్ ఈవెంట్స్, రీస్టోర్ ఆబ్జెక్ట్ ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ మాత్రమే తీసుకుంటున్నాను. డెస్టినేషన్ అంటే ఎక్కడికి పంపించాలి ఈ నోటిఫికేషన్స్ అనే వాటికి ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లాంబ్డా ఫంక్షన్, ఎస్ఎన్ఎస్ టాపిక్, ఎస్క్యూఎస్ క్యూ అనేసి, ఎస్క్యూఎస్ సర్వీస్ క్యూ అని. ఎస్ఎన్ఎస్ టాపిక్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఎన్ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూస్ ఫ్రమ్ యువర్ ఎస్ఎన్ఎస్ టాపిక్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్పెసిఫై ఎస్ఎన్ఎస్ టాపిక్ కోసం ఏఆర్ఐనా ప్రొవైడ్ చేయొచ్చు, అలాగే ఎస్ఎన్ఎస్ టాపిక్స్ అయినా చేయొచ్చు. ఎస్ఎన్ఎస్ టాపిక్ కోసం మనం ఇక్కడ 3 ఈవెంట్స్ ఎస్ఎన్ఎస్లో క్రియేట్ చేసినటువంటి ఈవెంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సేవ్ చేంజెస్ ఇస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, అన్నోన్ ఎర్రర్ అని వస్తుంది. ఏపీఐ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అకర్డ్, ఏపీ అనేబుల్ టు వ్యాలిడేట్ ది ఫాలోయింగ్ డెస్టినేషన్ కాన్ఫిగరేషన్స్ అని ఉంది. అంటే మనం ఇప్పుడు నేను డయాగ్రామ్లో చూపించినట్లుగా పాలసీస్ని, ఎస్ఎన్ఎస్ పాలసీస్ని జనరేట్ చేయాలి. అది ఎలా జనరేట్ చేస్తాం అనేది చూద్దాం. ఎలా జనరేట్ చేస్తాం ఈ డయాగ్రామ్లో చూస్తున్నాము. ఎస్ఎన్ఎస్ టాపిక్ పాలసీని జనరేట్ చేయాలి. S3 బకెట్లో మనం ఈవెంట్స్, ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ ఈవెంట్స్ని మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎన్ఎస్ టాపిక్ పాలసీని జనరేట్ చేయాలి. ఆ పాలసీని ఇప్పుడు జనరేట్ చేస్తాం. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్లోకి వెళ్ళి మన టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటాము. టాపిక్ సెలెక్ట్ చేసుకొని S3 ఈవెంట్స్ని మనకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఎడిట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓన్లీ ఈవెంట్ టాపిక్ క్రియేట్ చేసేటప్పుడు టాపిక్ నేమ్, డిస్ప్లే నేమ్ మాత్రమే ఇచ్చాము. ఇక్కడ యాక్సెస్ పాలసీ అనేవి ఈ ఆప్షన్స్ అన్నీ ఏవి టచ్ చేయలేదు ప్రీవియస్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ. ఇప్పుడు ఈ యాక్సెస్ పాలసీని మనం చేంజ్ చేసినప్పుడు అది జనరేట్ అవుతుంది పాలసీ అనేది. ఇక్కడ ఎక్కడ తీసుకుంటామంటే ఇక్కడ ఆల్రెడీ JSON ఫార్మాట్లో మనకు స్క్రిప్ట్ అనేది ఉంది. 30 లైన్స్ స్క్రిప్ట్ ఉంది ఇక్కడ. ఈ స్క్రిప్ట్లో మనం కొంచెం చేంజ్ చేసుకుంటాము. స్టేట్మెంట్ ఇక్కడ మనకు వర్షనింగ్ 4th లైన్లో స్టేట్మెంట్ అనేది, స్టేట్మెంట్ స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఎంటర్ చేసి 5th లైన్లో కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చానంటే ఈ స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రేసెస్ ఇవన్నీ ఇంపార్టెంట్. కర్లీ బ్రేసెస్కి కామాస్ ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్. అలాగే ఎఫెక్ట్ ఆలో ప్రిన్సిపల్, AWS స్టార్ అంటే ఆల్ సర్వీసెస్ అని, యాక్షన్ ఎస్ఎన్ఎస్ ఎస్ఎన్ఎస్ పబ్లిష్, రిసోర్స్ ఇది JSON స్క్రిప్ట్ రాకపోయినా పర్లేదు దీనికి. కానీ ఇక్కడ మనం ఏమి ఇస్తాము అనేది తెలుసుకోవడమే మనకి ఇంపార్టెంట్. ఎస్ఎన్ఎస్ ARN రీప్లేస్ మీ అనే దగ్గర ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఒక డూప్లికేట్ సెక్షన్ తీసుకొని ఇక్కడ టాపిక్లోకి వెళ్ళి S3 ఈవెంట్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ ARNని కాపీ చేసుకుంటాము. కాపీ చేసుకొని సింపుల్ నోటిఫికేషన్లో ఇక్కడ ఎక్కడైతే రిసోర్స్ ఎస్ఎన్ఎస్ ARN రీప్లేస్ మీ ఉందో అక్కడ ఇస్తాం.
కరెక్ట్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే S3 బకెట్ ARN రీప్లేస్మెంట్, ఇక్కడ బకెట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ARN క్రియేట్ అవుతుంది. S3 కూడా ఇంకొక కన్సోల్లో తీసుకుంటాను. ఇక్కడ మనం చూస్తున్నాము. S3లోకి వెళ్తాను. ఫస్ట్ బకెట్ సెలెక్ట్ చేసుకుంటే కాపీ ARN అనేది మనకు కనిపిస్తుంది. ఈ బకెట్ ARN అనేది, ఈ బకెట్ ARN తీసుకెళ్ళి మనం ఇక్కడ ఇస్తాం. ఇక్కడ S3 బకెట్ క్రియేట్ చేసినటువంటి ARN S3 uploads -my స్పెషల్ బకెట్ నేమ్ -00989 అనే నేమ్ తోటి బకెట్ని క్రియేట్ చేశాను. ఆ ARN ఇక్కడ ఇస్తున్నా, కాపీ చేసుకొని S3 నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి S3 బకెట్ ARNని ఇస్తాము. ఆ బకెట్కి సంబంధించినటువంటి అప్లోడ్స్ ఏవైనా జరిగినప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ 2 నోటిఫికేషన్స్ ఇచ్చాము. రిసోర్స్ వచ్చేసి SNSలో క్రియేట్ చేసినటువంటి టాపిక్ ARN, అలాగే S3లో స్ట్రింగ్ ఈక్వల్స్ AWS సోర్స్ ARN, రిసోర్స్ సోర్స్ ARN రెండు ఇక్కడ ఈ స్క్రిప్ట్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రెండిటిని యూజ్ చేసుకునే సర్వీసెస్లో ఏం జరుగుతుందో వాటి ద్వారా నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. ఇక ఈ 2 లైన్స్ని ఎవరైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసి కాపీ చేసుకోండి. ఇక సేవ్ చేంజెస్ ఇస్తాను. సేవ్ చేంజెస్ ఇచ్చినప్పుడు మనకు ఎటువంటి ఎర్రర్ రాకపోతే మనకు JSON స్క్రిప్ట్ కరెక్ట్గా ఉన్నట్లు, మనకు స్క్రిప్ట్లో కరెక్ట్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే సేవ్ కాదు, అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను చేసినటువంటి స్క్రిప్ట్ కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు వెళ్ళి S3 మేనేజ్మెంట్ కన్సోల్కి వెళ్ళి ప్రాపర్టీస్కి సెలెక్ట్ చేసుకొని బకెట్ ప్రాపర్టీస్లో మనం ఇప్పుడు ఈవెంట్ నోటిఫికేషన్ని క్రియేట్ చేస్తాము. ఈవెంట్ నోటిఫికేషన్ కోసం నేమ్ ఇస్తాము. ఎంటర్ నేమ్లో S3 అప్లోడ్స్ అనే నేమ్ ఇచ్చాను. ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అన్ని ఇవ్వచ్చు. ఈవెంట్ టైప్స్ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఈవెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక డెస్టినేషన్లో SNS టాపిక్, ఇప్పుడు చూస్ ఫ్రమ్ యువర్ SNS టాపిక్లో ఇక్కడ S3 ఈవెంట్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనకు ఎటువంటి ఎర్రర్ అనేది రాలేదు, అంటే మనకు పర్ఫెక్ట్గా ఈ SNS పాలసీని జనరేట్ చేసాం. ఇప్పుడు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్కి వెళ్ళి ఇక్కడ మనం ఒక టాపిక్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ చేసుకుంటాము. ఆల్రెడీ ఇమేజ్లో డయాగ్రామ్లో మనం చూసాము. డెవలపర్కి మెయిల్ వెళ్ళాలి, అలాగే మేనేజర్కి SMS మెసేజ్ వెళ్ళాలి మొబైల్ నెంబర్కి. ఇక్కడ క్రియేట్ సబ్స్క్రిప్షన్లో టాపిక్ ARN ప్రోటోకాల్ ఈమెయిల్ తీసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఎండ్ పాయింట్ వచ్చేసి ఈమెయిల్ నోటిఫికేషన్ ఇస్తాము. ఈమెయిల్ అడ్రస్ SMS సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ ఇస్తాము. అది నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేసి క్రియేట్ సబ్స్క్రిప్షన్ ఇస్తాము. ఇక్కడ పెండింగ్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మనం మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి మనకు ఒక S3 ఈవెంట్ అనే నేమ్ తోటి సబ్స్క్రిప్షన్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది. కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్డ్ అని చూస్తుంది. అంటే కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మన SNS టాపిక్ సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ లేకపోతే పెండింగ్ కన్ఫర్మేషన్ అని ఉంటుంది. కన్ఫర్మ్ చేశాను కాబట్టి రిఫ్రెష్ ఇస్తాను. కన్ఫర్మ్ అని మనకు చేంజ్ అయింది. స్టేటస్
ఇప్పుడు మనం ఏ ఈవెంట్ చేసినా కూడా S3లో యాడ్ ఫైల్స్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తాం. జస్ట్ ఏ ఫైల్ అయినా మనం చేసుకుందాం. ఇంకా అప్లోడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. అప్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 ఫైల్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. ఆబ్జెక్ట్ అప్లోడ్ అయిన తర్వాత మెసేజ్ వెళ్ళిందా లేదా అనేది ఈమెయిల్కి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ ఈమెయిల్ ఓపెన్ చేశాను. ఈ ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ S3 ఈవెంట్ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్. ఓకే, S3 ఈవెంట్స్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది చదవడానికి. ఇక్కడ రికార్డ్స్, ఈవెంట్ వర్షన్ ఇవన్నీ ఇచ్చుంటారు. ఇదంతా మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇంకా మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే బకెట్ అనేది S3 అప్లోడ్స్ అనేది ఇచ్చినటువంటి నేమ్. బకెట్ నేమ్, అలాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చింది. ఇలా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ మెయిల్ని, ఈ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జస్ట్ నేను ఏదైనా ఒక మెసేజ్ని పబ్లిష్ చేస్తాను. ఇప్పుడైతే అది SMS టాపిక్ ద్వారా మెసేజ్ని పబ్లిష్ చేస్తాను. మెసేజ్ పబ్లిష్ అవుతుందో లేదో చూద్దాము. ఇప్పుడైతే S3లోకి ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా మెసేజ్ అనేది వెళ్ళింది. ఈ సింపుల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి టాపిక్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ మెసేజ్ అని సెలెక్ట్ చేసుకుందాం. మెసేజ్ నేమ్ ఏదైనా ఇస్తాము. SMS మెసేజ్ అని సబ్జెక్ట్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ మనం ఇక్కడ మెసేజ్ ఏదైనా ఇస్తాం. HLLO అని ఇస్తాను, హెలో అని సింపుల్గా. నెక్స్ట్ పబ్లిష్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఈ మెసేజ్ కూడా మనకు ఈమెయిల్కి వెళుతుంది. ఇక్కడ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే SMS మెసేజ్ అనేది ఒకటి కనిపిస్తుంది మనకు. నేను ఇచ్చినటువంటి హెలో అనేటటువంటి ఆ మెసేజ్ కూడా మనకు మెసేజ్లో వచ్చింది. ఇక SNS ఈ డయాగ్రామ్ ప్రకారం ఒక యూజర్, ఒక AWS కన్సోల్లో ఉండేటటువంటి యూజర్ ఒక S3ని, SNS సర్వీస్ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ఆ S3 బకెట్ క్రియేట్ చేసి ఆ బకెట్లోకి ఫైల్ను అప్లోడ్ చేసి ఆ ఫైల్ని SNS టాపిక్ పాలసీని జనరేట్ చేసి ఇక్కడ SNSలో టాపిక్ని జనరేట్ చేశాడు. జనరేట్ చేసిన తర్వాత ఈ S3 బకెట్ యాక్సెస్ చేయడం కోసం SNS టాపిక్ని, ఆ ఈవెంట్స్ని జనరేట్ చేసాము. SNS టాపిక్ పాలసీని, ఈ ఈవెంట్స్ని యాక్సెస్ చేయడం కోసం. తర్వాత టాపిక్ సబ్స్క్రిప్షన్, ఎవరికైతే మెసేజెస్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలో వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళడం కోసం మెయిల్ ఒకటి క్రియేట్ చేసాం డెవలపర్ కోసం. అలాగే SMS. ఇప్పుడు SMS కూడా చూపించి ఈ వీడియో కంక్లూడ్ చేస్తాను. మెయిల్ ఎలా చేయాలో చూసాము. ఒక సింపుల్గా ఒక నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను S3 ఈవెంట్స్ అనే నేమ్ తోటి. ఇంకా క్రియేట్ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఈమెయిల్ క్రియేట్ చేసాము. టాపిక్ ఇయర్ అండ్ టాపిక్లో ఉన్నాం కాబట్టి టాపిక్ ఇయర్ అని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. SMS సింపుల్ మెసేజ్ సర్వీస్ అని SMS అనే ప్రోటోకాల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నా. ఇక్కడ నెంబర్ ఒకటి ఇస్తాను. మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ మొబైల్కి మెసేజ్ అనేది వెళ్తుంది. ఇది ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నటువంటి మెసేజ్ కన్ఫర్మ్ అయిపోయింది. వెంటనే మనం ఏదైనా కూడా ఇప్పుడు పబ్లిష్ చేసినట్లయితే టాపిక్లోకి వెళ్ళి S3 ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకొని పబ్లిక్లోకి వెళ్ళి ఇంకేదైనా
my subject SNS సబ్జెక్ట్ నేమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ వెల్కమ్ అనేటటువంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఈ వెల్కమ్ అనేటటువంటి మెసేజ్ మనకు పబ్లిష్ మెసేజ్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ టాపిక్ కోసం ఇక్కడ 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఈమెయిల్ అండ్ SMS ప్రోటోకాల్స్, అలాగే ఎండ్ పాయింట్స్, ఒక ఈమెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబర్ ఉంది, అలాగే సబ్స్క్రిప్షన్ ఐడీస్ ఉన్నాయి. ఈ రెండిటికి వెల్కమ్ అనేటటువంటి మెసేజ్ నోటిఫికేషన్లో వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. వెల్కమ్ అనేటటువంటిది నేను ఇచ్చినటువంటిది ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చింది. ఇక అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా నుంచి మనం చెక్ చేసుకోవడానికి ఈ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మెయిల్ ద్వారా ఎలా చూసాము. ఇప్పుడు మొబైల్లో వచ్చినటువంటి మెసేజ్ని నేను మీకు చూపించలేను. నా మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడిని కానీ ఎవరు యూజ్ చేసుకోవద్దండి. ఏదైనా మీరు నన్ను అడగాలనుకున్నవి కామెంట్లో పెట్టండి. కామెంట్లోనే నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. మీకు ఎటువంటి మెయిల్స్కి కానీ మొబైల్స్కి కానీ మెసేజ్లు చేస్తున్నట్లయితే నేను రెస్పాండ్ అవ్వను. ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే క్రూషియల్గా రిప్లై ఇస్తాను. కాబట్టి మీరు మెయిల్స్ ఏవి యూజ్ చేసుకోకండి. మొబైల్ నెంబర్స్ ఏదైనా కామెంట్ ద్వారానే చెప్పండి. ఇంకా SMS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. ఈ SMS టాపిక్ మీద కూడా కొన్ని పర్టికులర్ కంపెనీస్, అలాగే స్మాల్ కంపెనీస్, డెవలప్ అవుతున్న కంపెనీస్ ఓన్లీ SMS సర్వీస్ మీద కూడా కొన్ని జాబ్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి SMS సర్వీస్ మీరు AWS డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినట్లయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. నేను ఇక్కడ 2 వీడియోస్లో SMS గురించి చెప్పినాను, ఎలా నోటిఫికేషన్స్ పంపిస్తామనేది. ఇదైతే సరిపోతుంది నేర్చుకునే వాళ్ళకి. దీని మీద కొంచెం మీరు డాక్యుమెంటేషన్ కూడా చదువుకొని మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. డెఫినెట్గా SMS టాపిక్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ సర్వీస్ మీద కూడా పర్టికులర్ జాబ్స్ అనేవి మీకు దొరుకుతాయి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూసి రాసుకోండి వీడియోలో. నేనైతే ఎక్కడ డిస్క్రిప్షన్లో అలాంటివి ప్రొవైడ్ చేయను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా నన్ను డాక్యుమెంటేషన్స్ అడుగుతున్నారు. నేను కష్టపడి ఫ్రీగా అందరికీ ఇవ్వలేను. ఇది ఇక్కడ చూపించడమే చాలా ఎక్కువ. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ నేర్చుకోండి. ఫ్రెషర్స్, లెర్నర్స్, డెవలప్స్, AWS మీద ఉండేటటువంటి ఎవరైనా ఈ రెజ్యూమ్లో ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, చెప్పడం కూడా చాలా ఈజీ. అలాగే ప్రాక్టికల్గా కూడా ఈజీగానే ఉంటుంది. మీరు ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకోవడం ఒకటే కావాలి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ టాపిక్ తోటి. Thanks for watching. Subscribe my channel for further videos.